వరంగల్ జిల్లా నర్సంపేట ఎమ్మెల్యే దొంతి మాధవరెడ్డి తమ భూమిని కబ్జా చేసేందుకు ప్రయత్నిస్తున్నారని ఓ బాధిత కుటుంబం ఆరోపించింది. అన్ని డాక్యుమెంట్స్ ఆధారాలు తమ పేరున ఉన్న ఆ భూమి తనదేనని ఎమ్మెల్యే బెదిరిస్తున్నారని బాధితులు వాపోయారు. వరంగల్ నగరంలోని ములుగు రోడ్డు సమీపంలోని పెద్దమూరి పక్కనే ఉన్న తమ ప్లాట్ను ఖాళీ చేయాలని దొంతి మాధవరెడ్డి సోదరుడు తిరుపతి రెడ్డి బెదిరిస్తున్నారని తెలిపారు. తరచూ మున్సిపల్ అధికారుల్ని తమ ఇంటికి పంపి వేధింపులకు గురి చేస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. ఎమ్మెల్యే నుంచి తమ కుటుంబానికి ప్రాణహాని ఉందని సీఎం రేవంత్ రెడ్డి తమను కాపాడాలని మొరపెట్టుకున్నారు. మాధవరెడ్డి దగ్గర పోయినాం, పోతే 4-5 సార్లు పోయినా కానీ ఆయన కలవలేదు. కలవకపోతే మళ్ళీ కోర్టుకు పోయి ఇవే పేపర్లు తీసుకెళ్ళి కోర్టులో వేసినాం. కోర్టులో వేస్తే ఆయన కూడా కోర్టులో వేసుకున్నాక ఆ తీర్పు కూడా మాకు అనుకూలంగానే వచ్చింది. అప్పుడు ఏదైతుందో అది తీర్పు వచ్చింది. సర్వే నెంబర్ ఎంత అంటే 757 అయినది, 769 వచ్చేసి మాది. వెళ్ళిపోయినాక ఇప్పుడు గత మళ్ళీ వారం రోజుల నుంచి మళ్ళీ మున్సిపాలిటీలో పంపించి ఈ షెడ్ నాది తీసేయండి, షెడ్ ఆయన దాంట్లో పెట్టుకున్నారట, మీరు ఈయన గోడ కట్టుకున్నారు, కొత్త గోడ కట్టుకున్నారు, మీరు ఈ గోడ కట్టుకున్నారు, ఆ గోడ కట్టుకున్నారు, ఇదంతా తప్పులో ఉన్నది, తీసేయాలి చేయాలని చెప్పి రోజు 2 డేస్కి 3 డేస్కి ఒకసారి వాళ్ళతోటి తిరుపతి రెడ్డి వస్తుండు. తిరుపతి రెడ్డి వచ్చి ఫోటోలు తీసుకోవడం, దాన్ని ఇక్కడ మధ్యలో కలిసి బెదిరియడం అని జరుగుతుంది. ఇంతకుముందు 4 పంపించాడు. ఆ 4 పంపించింది కూడా నా దగ్గర ప్రూఫ్స్ ఉన్నాయి, వీడియో ఉంది నా దగ్గర, ఫొటోస్ ఉన్నాయి. 4 1 ఇయర్ క్రితం ఒక 4 పంపించాడు. పంపించి సార్ రమ్మంటాడు, నేను రాను అని చెప్పిన. కోర్టులో ఉంది కేసు, కోర్టులో చూసుకోండి అయిపోతుంది, కోర్టు ద్వారా వచ్చిన పేపర్స్ వచ్చినవి అన్నీ చూసుకోండి అని చెప్పిన. నర్సంపేట దొంతి మాధవరెడ్డి ఎమ్మెల్యే సాబ్ మా జాగా మీదకి వచ్చి మా స్థలం నాది, మీరు కాల్ చేయండి, మీరు వెళ్ళిపోండి, నా జాగా నాది ఇక్కడ దాకా ఉంది అని చెప్పి నా జాగాల మీదకి వస్తుండు. వచ్చి మమ్మల్ని దౌర్జన్యం చేసి ఇట్లా అట్లా బాగుండదు పెట్టుకుంటే అని చెప్పి మమ్మల్ని వేరేటోళ్ళని తోలి మమ్మల్ని పరిచయం చేసి మా ప్రాణ అపాయం ఉండేటట్టు మేము భయపడుకుంటా తిరుగుతున్నాము. ఇప్పుడు మా జాగా మాకు వదిలిపెట్టి మేము ఎరకలొల్లం, ఎస్టీ జాతి మాది, మేము ఎరకలొల్లం, పందలు కాసుకొని బతికేటోళ్ళం మేము. మాకు జాగా మీదకి వచ్చి ఆయన మాత్రం వచ్చి తీసుకునటం అది పద్ధతి కాదు. ఆయన వచ్చి ఆయన కాగితాలు చూపెట్టి ఆయన కాగితాలలో మా జాగా ఉంటే మేము అంతా